మీరు అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే, నేను బయలుదేరుతాను. అమ్మా, ఏంటమ్మా ఇది? నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను రోయ్. ఆ 31st నైట్ మీ నాన్న నువ్వు బయటికి వెళ్తే తిరిగి ఎప్పుడొస్తారో తెలియదు, ఏ అవతారంతో వస్తారో కూడా తెలియదు, ఎటువంటి గొడవలు తీసుకొస్తారో నన్న భయము ఎక్కువయ్యి ఎక్కడ రోడ్ల మీద పడతానని ఇంకొక భయము, సంవత్సరం మొత్తంలో పడాల్సిన భయాన్ని 31st ఒక్క రోజే కానుకగా ఇస్తారా మీరు? ఆ కానుక ఈసారి మీకిద్దాం అనుకుంటున్నానురా. నేను బయలుదేరినా? అమ్మా, నాకు అర్థమైందమ్మా. నువ్వు మా కోసం ఎంత ఆలోచిస్తున్నావో, ఎంత తపన పడుతున్నావో. ఇక నుంచి నిన్ను బాధ పెట్టే పని ఏదీ చేయను, ఓకేనా? ఈ 31st నైట్ ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాను, సరేనా? అంటే ఈ 31st ఒకటే? ఇక నుంచి ఏ 31st నైట్ నీకు ఇబ్బంది అనిపించే పనులు నేను చెయ్యను. నా కొడుకు బంగారం. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల గురించి అలాగే ఆలోచించాలి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.